సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. మెగా వేలం ప్రారంభం నుంచి చివరి వరకు హోరాహోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. దీంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడి మరీ కోట్లు కుమ్మరించాయి. తొలి రోజు వేలంలో టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ వదిలేయడంతో వేలంలోకి వచ్చిన పంతును దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి లక్నో సూపర్ జైంట్స్ పంతును కనీవిని ఎరుగని రీతిలో 27 కోట్లు భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ హిస్టరీలోని అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడుగా పంతు చరిత్ర సృష్టించాడు. ఇక పంతు తర్వాత మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రికార్డు ధర పలికాడు. శ్రేయస్ అయ్యర్ ను 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లు కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసింది. ఇక యజ్వేంద్ర చాహల్ అలాగే హర్షదీప్ సింగ్ ను చెరో 18 కోట్ల చొప్పున అమ్ముడుపోయారు. పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరిని కొనుగోలు చేసింది. తొలి రోజు వేలంలో ఈ ఐదుగురే అత్యధిక రేటు పలికిన ఆటగాళ్లు. ఇది ఇలా ఉంటే తొలి రోజు వేలంలో కొందరు ఆటగాళ్లు అమ్ముడే పోలేదు. వాళ్ళను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో అన్సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు. ఫస్ట్ డే ఆక్షన్ లో మొత్తం 11 మంది ప్లేయర్లు అమ్ముడుపోలేదు. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో, అలాగే టీమిండియా యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఉండడం విశేషం. వీరితో పాటు వకార్ సలాంకిల్, అన్మోల్ ప్రీతి సింగ్, నువ్విత్ సిపోడియా, అలాగే ఉపేంద్ర యాదవ్, ఉత్కర్ సింగ్, ఎస్ ధుల్, శ్రేయస్ గోపాల్, పీయూష్ చావ్లా, అలాగే కార్తిక్ త్యాగి వీరంతా మొదటి రోజు అమ్ముడుపోయిన ఆటగాళ్లు. ఇక అమ్ముడుపోయిన లిస్టు ప్రకారం చూసుకుంటే రిషబ్ పంత్ 27 కోట్లకి లక్నో సూపర్ జైంట్ దక్కించుకోగా శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లకి పంజాబ్ దక్కించుకుంది. ఇక వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లకి కోల్కతా దక్కించుకోగా హర్షదీప్ సింగ్ 18 కోట్లకి పంజాబ్ దక్కించుకుంది. అలాగే యజ్వేంద్ర చాహల్ ను సైతం అదే అమౌంట్ తో పంజాబ్ దక్కించుకుంది. ఇక జోస్ బట్లర్ ని గుజరాత్ టైటాన్స్ 15.75 లక్షలకి కొనుగోలు చేసింది. ఇక కేఎల్ రాహుల్ ను 14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అలాగే ట్రెంట్ బోల్ట్ ను ముంబై ఇండియన్స్ 12.50 లక్షలకి కొనుగోలు చేయగా జోఫ్రా ఆర్చర్ ను రాజస్థాన్ రాయల్స్ 12.50 లక్షలకి సొంతం చేసుకుంది. ఇక అదే 12.50 లక్షలకి జోస్ హజల్వుడ్ ను ఆర్సీబీ దక్కించుకుంది. ఇక మహమ్మద్ సిరాజ్ ను 12.25 లక్షలకి గుజరాత్ టైటన్స్ దక్కించుకోగా మిచెల్ స్టార్క్ 11.75 లక్షలకి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వీళ్ళంతా తొలి రోజు వేలంలో టాప్ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు. ఇక మిగిలిన వేలం ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.